2003లో ఏలియన్ మూవీగా కోయి మిల్ గయా వచ్చింది. అందులో హృతిక్ రోషన్ ఓ భిన్నమైన పాత్రలో కనిపించాడు. మందబుద్ధి కలిగిన ఓ యువకుడిని ఓ ఏలియన్ ఎలా మార్చేసిందన్నది అందులో చూపించారు. అందులోని రోహిత్ మొహ్రా నిషాలకు కృష్ణ అనే అబ్బాయి పుట్టినట్టుగా క్రియేట్ చేసి ఈ క్రిష్ ఫ్రాంచైజీని మొదలుపెట్టారు. 2006లో తొలిసారి క్రిష్ మూవీ రిలీజ్ అయింది. అందులో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా నటించింది. ఆ మూవీని 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఏకంగా 126 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2013లో క్రిష్ 3 వచ్చింది. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత క్రిష్ 4ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడన్నది చూడాలి. క్రిష్ 4 కోసం హీరోనే డైరెక్టర్గా మారుతున్నాడు హృతిక్ రోషన్. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్య చోప్రా, రాకేష్ రోషన్, హృతిక్ రోషన్ ముగ్గురు డిస్కస్ చేసుకున్న అనంతరం హృతిక్ పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ కూడా హృతిక్ రోషన్ డైరెక్టర్గా ఒక్క సినిమాని కూడా తెరకెక్కించింది లేదు. సొంత ప్రొడక్షన్ హౌస్లో వివిధ చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం మాత్రమే అతనికి ఉంది. అయితే క్రిష్ ఫ్రాంచైజీలో నటించిన అనుభవంతోనే డైరెక్ట్గా అడుగులు వేసేందుకు హృతిక్ సిద్ధమయ్యాడనే టాక్ వినిపిస్తుంది. ఒకేసారి హీరోగా డైరెక్టర్గా పనిచేయడం అన్నది కత్తి మీద సాము. అంతేకాకుండా సూపర్ హీరో చిత్రాలు తెరకెక్కించడం అంటే మరింత సవాల్గా మారుతుంది. మరి దీనిని హృతిక్ రోషన్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.